ప్రేమించుకునే ప్రతి ఒక్క కపుల్స్కి చెప్తున్నాను, ఆలోచించండి. నేను ఇంతకుముందు చాలాసార్లు చాలా కంటెంట్ రూపంలో చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఒక పర్సన్ని మనం ప్రేమిస్తే, మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు కూడా, ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా కూడా, ఎంతటి కష్టకాలం వచ్చినా కూడా, ఎటువంటి సిచ్యువేషన్ అయినా కూడా ధైర్యంగా ఫేస్ చేయాలి. మరి ప్రేమ అంటే అర్థం ఏంటి? ఇంకా ఒక వ్యక్తి మీద మనం పెట్టుకున్న ఎమోషనల్ బాండింగ్కి అర్థం ఏంటి? మా అమ్మకి నచ్చలేదండి, జాతకాలు కుదరలేదండి, క్యాస్ట్ డిఫరెన్స్ అండి, అందు గురించి దూరం అయిపోతున్నాము. ఒకరి ఎమోషన్స్తో ఆడుకోవడం అంటే అంత ఈజీయా మీకు? ఎవరైనా సరే, మేల్ ఆర్ ఫీమేల్, ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా హ్యాండిల్ చేయాలి, ధైర్యంగా పోరాడాలి, ఖచ్చితంగా సక్సెస్ చేసుకోవాలి, లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ప్రేమించుకునేటప్పుడే తెలీదా మీకు క్యాస్ట్ వేరు, డిఫరెన్స్ వేరు, కుటుంబాలు వేరని? అలాగే 100కి 200% మీ పేరెంట్స్ని ఒప్పించాల్సిన బాధ్యత మీదే. అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పించాల్సిన బాధ్యత అమ్మాయి. ఎందుకంటే మీ పేరెంట్స్ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో అని మీకే తెలుసు. అమ్మాయికి మీరే పెరిగారు కాబట్టి, మీ తల్లిదండ్రులు కాబట్టి, వాళ్ళ మైండ్ సెట్ ఏంది, వాళ్ళకి ఎప్పుడు కోపం ఉంటుంది, ఎప్పుడు ఎలా ఉంటారు అని మీకు తెలుసు. కాబట్టి మీరే 100% ఒప్పించాలి. 100% బాధ్యత మీదే. అలాగే అబ్బాయి కూడా అంతే. 100% అబ్బాయి తల్లిదండ్రులను ఒప్పించాల్సిన బాధ్యత అబ్బాయిదే. ఒప్పుకోరు, ఒప్పించండి. ఏ పేరెంట్స్కైనా కావాల్సింది ఏంటండి? ఏంటి? వాళ్ళ పిల్లలు లైఫ్ హ్యాపీగా ఉండడం కావాలి. నేను పలానా పర్సన్ని చేసుకుంటే సంతోషంగా ఉంటాను అని ప్రూవ్ చేయండి వాళ్ళకి. నేను పలానా పర్సన్ని చేసుకుంటే హ్యాపీగా ఉంటానని ప్రూవ్ చేయండి. అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు. అంతేకాని వాళ్ళని కన్విన్స్ చేయలేక విడిపోదాము, దూరం అయిపోదాము అని ఒక ఎమోషన్స్తో బాండింగ్ ఏర్పరచుకున్న తర్వాత అది చాలా అంటే చాలా పెయిన్ఫుల్. ఒకరిని మనం చేయి పట్టుకుంటే ప్రేమిస్తే ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా విడిచిపెట్టకూడదు. ఎటువంటి గొడవలు వచ్చినా, ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా కూడా విడిచిపెట్టకూడదు. కన్విన్స్ చేయాలి పేరెంట్స్ని కన్విన్స్ చేసి పెళ్లి చేసుకోవాలి. ఏ పేరెంట్స్కైనా కావాల్సింది ఒకటే, వీళ్ళు అన్మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు, వీళ్ళకి అంత మెచ్యూరిటీ లేదు, అది మీరు ప్రూవ్ చేయండి. ఫైనాన్షియల్గా ఇరుక్కోబోతారు, లేదంటే ఇంక ఇతరత్ర వస్తాయి, హ్యాపీగా ఉండలేరు, లేదండి మేము హ్యాపీగా ఉంటాము అని ప్రూవ్ చేయండి. మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు, పలానా పర్సన్ని నేను పెళ్లి చేసుకుంటా, నా లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుందని ప్రూవ్ చేయండి. ఖచ్చితంగా ప్రతి పేరెంట్ ఒప్పుకుంటారు. చాలామంది కపుల్స్ ఈ మెచ్యూరిటీ మైండ్ సెట్ లేక చిన్న చిన్న సాకులు పెట్టుకొని, లేదంటే వదిలించుకోవాలనో దూరం పెట్టుకొని చాలామంది కపుల్స్ చేస్తున్నారు. చాలా తప్పు. ఒకరి ఎమోషన్స్తో ఆడుకునే హక్కు మీకు లేదు. ఆలోచించండి.